వీడియోలోకి వెళ్లే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా మాట్లాడటం నాకు చాలా బాధగా ఉంది, ప్రశ్నించక తప్పట్లేదు. అండ్ నేను ఏ వైసీపీ కుక్కలకి చెందిన వాడిని కాదు. వాళ్ళ గురించి కూడా ఒక స్పెషల్ వీడియో రాబోతుంది, వెయిట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీకు ఒక వీడియో చూపిస్తా, చూడండి. సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ద డే. ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం. కనీసం మీకు కోపం కూడా లేకపోతే మేము ఏం చేస్తాం? ఆంధ్ర అనే భావన లేదు ఆంధ్ర వాళ్ళకి. ఎప్పుడు ఆంధ్ర భావన వస్తో తెలియదు. నా కులం ప్రాతిపాదిక సరే కొంతకాలం వరకు జరిగింది. 2019 తర్వాత కులం కూడా పోయింది. ఇప్పుడు సొంత కులాన్ని కూడా వెనకేసుకురావట్ల. ఆంధ్ర భావన ఎలాగో లేదు. కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. నిజంగా మనస్ఫూర్తిగా అవుతున్నారు. నా కులం ఉంది, నాకెక్కడో మతం ఉంది. నా కూతురు క్రిస్టియన్ అబ్బా, నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేయిస్తానంటే సంతోషంగా చేయించమని. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. వాళ్ళకి నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి ఇంత గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది, బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనండి. అంటే తిండి ఏది తిన్నామని కాదు, నిజంగా మరి తిండి శాకాహారమే తింటే అందరూ గొప్ప వాళ్ళు అయిపోతారంటే మరి గుజరాత్ లో గోద్రా ఘటన ఎందుకు జరిగింది? నాకు ఎందుకు జీసస్ క్రైస్ట్ ఇష్టమో చెప్తాను. ఒకసారి ఇక్కడ నా డైరీలో రాసుకున్నాను. నా పెద్ద కొడుకు పడిపోయాడు. వాడు ఇంత వయసు అప్పుడు పరిగెట్ట పడిపోతే వాడు మోకాళ్ళకి రక్తం వచ్చింది. వస్తే నాకు మోకాళ్ళు నొప్పి వచ్చేసింది. నాకు అప్పుడు నాకు గుర్తొచ్చింది మేరీ మాత గుర్తొచ్చింది. నాకు ఇష్టమైన ఎర్నెస్టో చె గెవేరా పుట్టినరోజు. రాజకీయాల స్ఫూర్తిని, పోరాట స్ఫూర్తిని తెలియజేసిన మహానుభావుల్లో ఎర్నెస్టో చె గెవేరా అతను నాకు స్ఫూర్తి. ఇప్పుడు మీరు చెప్పిన నా గెడ్డం పెంచుకుంటే నాకు నిజంగా ఆనందిస్తుంది. నేను నిజంగా ఇది మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను. ఇది నాకు ఇష్టంతో పెట్టుకున్నాను. జై భీమ్ అనే పదం ప్రతి ఒక్కరూ సమానం అని చెప్పేది ఆ జై భీమ్ అనే నినాదం. జై భీమ్ అనే నినాదాన్ని మనస్ఫూర్తిగా నాకు వ్యక్తిగతంగా రాజకీయాల్లోకి రాకముందు నుంచి, సినిమాలోకి రాకముందు నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అర్థం చేసుకున్నవాడిని, చదివిన వాడిని, ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ ని ఇవన్నీ ముందుకు తీసుకెళ్లిన మహానుభావులు. చూశారుగా ఎన్ని మాటలు ఎన్ని రకాలుగా మాట్లాడొచ్చో, అది కూడా ఇంత కాన్ఫిడెంట్గా. నాకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి. ఫస్ట్, ఇది మీ పర్సనల్ మ్యాటర్. విడాకులు అనేది సనాతన ధర్మంలో క్షమించరాని నేరం. 2 times విడాకులు తీసుకున్న మీకు సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు లేదు అని నేను అంటాను. సెకండ్, ఆవుని సనాతన ధర్మంలో దేవతగా పూజిస్తారు. అలాంటి ఆవుని తిన్న మీకు సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు లేదు అని నేను అంటాను. వీటికి మీరేమంటారు? థర్డ్, తిరుపతి లడ్డూలో అడల్టరేషన్ జరిగితే యాజ్ ఏ DCMగా మీరు తీసుకున్న చర్య 11 రోజులు దీక్ష. అండ్ హిందువుల్ని రండి రోడ్ల మీదకి, మేలుకోండి ఇప్పుడైనా అని రెచ్చగొట్టడం. నాకు తెలియక అడుగుతున్నా, మీరు DCM అయ్యాను అని అనుకోవట్లేదేమో. పవర్ మీ చేతిలోనే ఉంది. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాల్సిన మీరే పదండి ధర్నా చేద్దాం అంటే ఎలా? ఇది చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? వేరే మతాల టెంపుల్స్ మీదకి వెళ్ళి వాటిని ధ్వంసం చేయండి అని హిందువులను రెచ్చగొట్టినట్టు ఉంది. నెక్స్ట్, లడ్డు గురించి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో కార్తీ గారిని యాంకర్ లడ్డు గురించి ఒక క్వశ్చన్ అడిగితే ఆయన దానికి ఇప్పుడు లడ్డు గురించి టాపిక్ వద్దు అని చాలా నార్మల్గా చెప్తే దాన్ని తప్పుగా అర్థం చేసుకున్న మీ మట్టి బుర్రతో ప్రెస్ మీట్ పెట్టి అంత మంచి పర్సన్ని అవమానించారు, సారీ చెప్పించుకున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? చెప్పి దొబ్బిందా మీకేమైనా? అఫ్కోర్స్ సారీ చెప్పినాక మీరు కూడా బాగానే రిప్లై ఇచ్చారు. బట్ మీరు ఆ మ్యాటర్ రైజ్ చేయాల్సినంత పెద్దదా? అసలు దాంట్లో 1% కూడా తప్పు అనిపించలేదు నాకు. స్టేట్లో దీనికన్నా 100 times 200 times పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద ఫోకస్ పెట్టి కొంచెం స్టేట్ డెవలప్మెంట్కి త్వరపడితే బెటర్. ఫోర్త్, మీరు ఆడపిల్లలకి అన్యాయం జరిగితే కఠినమైన శిక్షలు వేస్తాము అని మాటలు ఇచ్చారు. గుడ్లవల్లేరు కాలేజ్లో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఒక్క మాట మాట్లాడలేదు. పైగా కేసును గాలి కుదిలేశారు. ఫిఫ్త్, విజయవాడ మొత్తం ఫ్లడ్స్లో మునిగిపోతే యాజ్ ఏ DCMగా మీరు ఏం చేశారు? చాలామంది ఆకలి బాధలతో చనిపోయారు. అండ్ వాళ్ళ సొంత ఇల్లు నాశనం అయ్యాయి.
వాళ్ళందరికీ తగిన న్యాయం చేశారని మీరు అనుకుంటున్నారా? ఇవన్నీ చూస్తే మీరు డీసీఎంగా కంటే ఏ పదవి లేనప్పుడే బాగా ప్రశ్నించారు అనిపిస్తుంది. ప్రశ్నించడం ఈజీనే సార్, బట్ పదవిలో ఉన్నప్పుడు వచ్చిన ప్రాబ్లమ్ని ఎంత బెటర్ వేలో సాల్వ్ చేసామన్నదే మ్యాటర్. సో ఇప్పటికైనా కొంచెం మేలుకొని ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టు బిహేవ్ చేయకుండా, ప్రశ్నించకుండా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. ఎందుకంటే పవర్ మీ చేతిలోనే ఉంది. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత మీదే.